న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని చూడండి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీలతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగే మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అని అనేను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెబుదామా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లేదా మన భక్తి జీవితానికి లేదా అటు మన నైతిక జీవితానికి ఉపయోగపడే చక్కటి మాటలు. ఏమండి, దేవాతి దేవుడు ఈ రాత్రి మనతో ఏం మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడో ఆ మాటలు వినటానికి హృదయాన్ని దేవుని వాక్యం వైపు మరి మనం ఉంచగలిగితే దేవుడు ఈ దినాన మనతో కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చదవబడిన లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతులు అంటే మనకు తెలుసు కదా, దరిదాపుగా ఇశ్రాయేలును సుమారుగా ఒక 14 మంది న్యాయాధిపతులు, సమూయేలుతో కలుపుకుంటే 14 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. రాజులు రాకమునుపు నాయకుడు మోషే, ఆ తర్వాత యెహోషువ, వీరిరువురి కాలం ముగిసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలును నడిపించుట కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. ఆ న్యాయాధిపతుల్లో ఒక స్త్రీ దెబోరా కూడా ఉంది. ఇలాగా న్యాయాధిపతుల యొక్క కాలంలో జరిగిన ఒక సంఘటన, ఒక వ్యక్తి జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితి, అతడు దాన్ని చక్కపరిచిన విధానం, క్రైస్తవుడిగా లోకంలో ఉన్నప్పుడు మనం కూడా నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, మిద్యానీలతో యుద్ధానికి పోయాడు గిద్యోను. యుద్ధం జరిగింది, ఓరావరిన యుద్ధం జరిగింది. మన వాక్యాలని మనకు తెలుసు. గిద్యోను భయపడినప్పుడు దేవుడు మిద్యానీల గుడారాల దగ్గరికి వెళ్ళి వినమన్నాడు. వినమంటే అక్కడ మిద్యానీలు ఇద్దరు కూర్చొని, సైనికులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే, నాకు ఒక కల వచ్చింది రాత్రి. ఆ కల ఏంటంటే, ఎత్తైనటువంటి ఒక స్థలం నుండి ఎవల రొట్టె డొల్లుకుంటూ వచ్చి మిద్యానీల గుడారాన్ని తాకింది. తాకడం తోడానే గుడారాలు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. మరి ఇది కల వచ్చిందంటే ఆ పక్కనే వాడు అంటున్నాడు, ఇది ఎవల రొట్టె అంటే దేనికి సాదృశ్యం అంటే, అది ఇశ్రాయేలులో ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు గిద్యోను. దేవుడు అతని చేతికి మనల్ని అప్పగించబోతున్నాడని వారి యొక్క కలల సారాన్ని వారు వివరించుకుంటూ ఉంటున్నప్పుడు గిద్యోను అతనితో పాటు వెళ్ళినటువంటి పోరా అనేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి మరలా దండులోకి వచ్చి సైన్యాన్ని బలపరిచి వారు తిరిగి యుద్ధానికి వెళ్ళిన తీరు మనకు తెలుసు. దివిటీ పట్టుకున్నారు, కొండను బోర్లించారు, ఒక చేతిలో బోరను పట్టుకున్నారు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళి యుద్ధంలో వారు ఘన విజయాన్ని సాధించి వారు శత్రువులను తరిమినటువంటి సందర్భం ముందు చరిత్ర అంతా. శత్రువులను తరుముకుంటూ వెళ్ళారు. యోర్దాను అవతల గిద్యోను సమాచారాన్ని పంపించాడు, అయా, మీ దేశానికి, మీ ప్రాంతానికి ఫలానా శత్రువులు వస్తున్నారు, ఒక్కరిని కూడా వదిలిపెట్టమాకండి, అందరిని హతమార్చండి. ఈ 7వ అధ్యాయం ఆఖరి భాగం పైన ఉంటుంది వచ్చిన ఈ మాటలన్నీ. వారు యోర్దాను అవతలకి చేరబోయేసరికి గిద్యోను అక్కడ ఉన్నటువంటి మనుష్య అర్ధగోత్రపు వారికి మిగిలిన భాగాలన్నిటికీ సమాచారాన్ని పంపించి ఈ శత్రువులను, మిద్యానీలను హతమార్చండి అనేటువంటి సమాచారాన్ని పంపించి ఈ యొక్క యుద్ధాన్ని ముగించేటువంటి పరంపరలో ఎఫ్రాయిమీల సమూహంలో చేర్చబడి యుద్ధాన్ని ఎట్టగైతే పూర్తి చేశారు, శత్రువులను హతమార్చేశారు, శత్రువుల యొక్క కట్టు కట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు యుద్ధము విజయం పొందినటువంటి గిద్యోను దగ్గరికి ఎఫ్రాయిమీలు వచ్చారు. అందరికీ నా మాట అర్థమవుతున్నాయా? ఏంటో చెప్తున్నాడు అనుకున్నట్లుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం అందరూ ఒకసారిగా. హల్లెలూయా చెప్దాం అందరూ ఒకసారిగా. ఉదయకాలం అంతా ఎండలో ఎండి బాగా శరీరాలు నలిగిపోయి ఉంటాయి.
దానివల్ల కొంచెం శరీరానికి అలసట తీర్చే సమయంలో ఈ పని భారం పెట్టుకున్నాం కాదు, కాబట్టి ఒకంత నిద్ర అనేది రావచ్చు. ఏమంటే ఆల్రెడీ కొంతమంది కళ్ళ మీద ఇప్పటికే భరతనాట్యం చేస్తుంది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వింటే దేవుడి దినాన మనతో ఏం మాట్లాడుతున్నాడో చక్కగా అర్థమైంది. మంచిది. ఏమండి, మిద్యానీయులను హతమార్చిన తర్వాత ఎఫ్రాయిమీలు ఇప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చారు. గిద్యోనుతో మాట్లాడుతున్నారు. గిద్యోను, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు యుద్ధానికి వెళ్ళావు, మంచిదే, యుద్ధానికి వెళ్ళావు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలా? యుద్ధానికి మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలా? యుద్ధంలో మా పాత్రను ఎందుకు నువ్వు పోషించలేదు? మా పాత్ర ఎందుకు లేకుండా చేసావు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగముల నుండి గిద్యోనుతో ఎఫ్రాయిములు మాట్లాడిన సంభాషణ, ఈ సంభాషణ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు, అలాగే గిద్యోను లాంటి మన ఆత్మీయ జీవితం, ఎఫ్రాయిములు లాంటి లోకస్తుల యొక్క విధానం, అక్కడ గిద్యోను వారికి ఇచ్చిన చక్కటి సమాధానం ఈ రాత్రి వేళ మన ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా బలపరిచేటువంటి విషయాలు. ఏంటి ఆ విషయాలంటే, ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోనుతో అంటున్నారు, గిద్యోను ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని పిలవకుండా వెళ్ళావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి గిద్యోనుతో అంటుంటే, గిద్యోను అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా అసలు మీరు మా దండుతో పాటు వచ్చి యుద్ధం చేయాల్సినంత ఇది అక్కడ లేదు. ఎందుకంటే ఎఫ్రాయిముల గురించి చెప్పాలంటే ఎఫ్రాయిములు ఎలాంటి వారో తెలుసా? ఒక గర్విష్టి హృదయం కలిగినటువంటి వారు. ఎఫ్రాయిములు ఎలాంటి వారో తెలుసా? ఒక అహంకారంతో నడిపించేటటువంటి వారు. ఇంకో విషయం చెప్పాలంటే ఎఫ్రాయిమీలు దేవుడు ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఎఫ్రాయిము, యోసేపు యొక్క 2 కుమారులు బెన్యామీను, ఎఫ్రాయిము, క్షమించండి, ఎఫ్రాయిము మనష్షే కదూ, ఎఫ్రాయిము మనష్షే. ఎఫ్రాయిమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీల 12 గోత్రాల్లోకి మించినటువంటి సైన్యాన్ని దేవుడు ఎఫ్రాయిము సంతానానికి ఇచ్చాడు. మంచి బలవంతులు ఉన్నారు, మంచి యోధులు ఉన్నారు, మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు ఉన్నారు, యుద్ధ నేర్పరులు ఉన్నారు. అటువంటి గోత్రం కలిగినటువంటి, అటువంటి శక్తి కలిగినటువంటి గోత్రం ఏం చేసిందో తెలుసా? దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో నడుస్తుంది. ఇశ్రాయేలీలతో కలవదు, ఇశ్రాయేలుతో పని లేదు. దేవుని నిబంధనలు మీరి ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి గోత్రం ఈ గోత్రం. గిద్యోను గొప్ప విజయాన్ని సాధించాడు. 300 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి, 300 మందిని సైన్యాన్ని కూడగట్టుకుని వెళ్ళి లక్షల సమూహంతో కూడినటువంటి ఆ మిద్యానీయుల యొక్క దండును జయించి తిరిగి వస్తే అతని జీవితానికి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే మధ్యలో ఒక ఆటంకం ఎదురైంది. ఏంటి ఆటంకం అంటే ఎఫ్రాయిములతో వాదన. వారు కోపంతో వచ్చారు. ఏంటా కోపం అంటే, మమ్మల్ని ఎందుకు దండులోనికి పిలవలేదు, మా సామర్థ్యాన్ని ఎందుకు తీసుకోలేదు, మా బలాన్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేదు, మమ్మల్ని ఎందుకు దండులో చేర్చుకొని మా ద్వారా యుద్ధాన్ని జరిగించలేదని ఒక అహంకారంతో, కోపంతో ఎక్కడికి వచ్చారు తెలుసా? విజయము పొంది ఆనందిస్తున్నటువంటి గిద్యోను చెంతకు చేరి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎఫ్రాయిము లాంటి అహంకారపు స్వభావం, ఎఫ్రాయిము లాంటి ఒక గర్విష్ఠపు స్వభావం లాంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నప్పుడు ఎన్నో విజయాలు, ఎన్నో పోరాటాలు పోరాడి విజయం సాధించినటువంటి మన జీవితంలో కొంతమంది వచ్చే పలికే ఏంటో తెలుసా? మమ్మల్ని ఎందుకు పిలవలేదు, అసలు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు, అసలు మాతో ఎందుకు కలవలేదు, అసలు మమ్మల్ని ఎందుకు ఈ యొక్క విజయంలో మాకెందుకు పాత్ర లేదన్నట్టుగా కొంతమంది వచ్చి మీకు ఆటంకంగా నిలబడుతూ ఉంటారు. ఈ విజయం ఇచ్చేది ఎవరు? గెలిపిచ్చేది ఎవరు? పోరాడే తత్వాన్ని ఇచ్చేది ఎవరు? అన్నిటికీ కారకుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. దేవుడితో వారికి పని లేదు. మాది విజయం, మేము ఇవ్వగలం, మా సైన్యం ఉంది, మా బలం ఉంది, మా శక్తి ఉంది, మా సామర్థ్యత ఉంది, మాకు టాలెంట్లు ఉన్నాయి, మాకు తలాంతులు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోలేదని లోకరీతిగా లోకపు మనస్సుతో, గర్విష్టి మనస్సుతో మిద్యానీయులను జయించిన గిద్యోను దగ్గరకు వచ్చి వాళ్ళు అహంకారంతో మాట్లాడినట్లుగా లోకంలో ఉన్నవారు కూడా ఏం చేస్తారు తెలుసా? నీతో మాట్లాడు. అక్కడ గిద్యోను మొదట ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏంటంటే క్రోధంతో వచ్చారు మనుషులు. అక్కడ ఎఫ్రాయిమీలు క్రోధంతో వచ్చారు. గిద్యోను
అసలు మాతో పని లేకుండా నువ్వు ఎలా వెళ్ళావు? మేము లేకుండానే జయిద్దామనా? మేము లేకుండానే గెలుద్దామనా? మేము లేకుండానే ఈ ఇశ్రాయేలును పరిపాలిద్దామనా? మా బలం లేకుండానే, మా సామర్థ్యం లేకుండానే అన్నట్లుగా వాళ్ళు గిద్యోని మీదకి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకుందాం, లోకంలో విజయం పొందాలంటే దేవుడే మనకు, దేవుని పక్షంగా తప్ప మనం విజయం పొందలేం. 40 దినాలు ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలును భయపెడుతుంటే ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళి ధైర్య సాహసాలతో పోరాడలేదు. ఆ పిలాతును ఆ యొక్క గొలియాతును చంపలేదు, గొలియాతును ఓడించలేదు. ఒకే ఒక్కడు దేవుని పేరట నిలబడి విజయాన్ని పొంది తిరిగి వస్తే సంతోషించాల్సింది పోయి సౌలు ఏం చేశాడు తెలుసా? కోపపడ్డాడు, విషపు చూపు చూశాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. విజయం పొంది ఆనందంతో ఉంటుంటే, ఏదో జీవితంలో పరిష్కారం పొంది సంతోషపడుతుంటే, విజయం వచ్చిన వెంటనే ఎవరు వస్తారు? ఎఫ్రాయిం లాంటి వాళ్ళు వస్తారు మన మధ్యకి కదా. ఏదో పొందాం చిన్న విజయం, ఏదో కొంచెం చిన్న విజయం సాధించిన విజయాన్ని అనుభవించనివ్వకుండా శత్రువు మన మధ్యనే ఉంటాడు, శత్రువు మన పక్కనే ఉంటాడు. ఆ గొప్ప విజయం మేము లేకుండా పొందావు నువ్వు, మేము ఉంటే సాధించేవాళ్ళం, మేము ఉంటే గెలిపించేవాళ్ళం, మేము ఉంటే నిలబెట్టేవాళ్ళం, మేము ఉంటే నీకు అది చేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళు అంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకంలో ఏ ఒక్కని బలము చేత మనకు విజయం కలగ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు కొడుకైనటువంటి యోనాతానే కదా, సౌలు కొడుకైనటువంటి యోనాతాన్ అంటున్నాడు, ఇదిగో తన ఆయుధములు మోయివాడుతో అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? కొద్ది వారి చేతనైనా గాని, ఎక్కువ మంది వారి చేత గాని విజయము చేకూర్చేవాడు దేవుడే. విజయం ఇచ్చేది దేవుడే. మనుషులేమిస్తారండి విజయం కదా. మనుషులు మనం గెలిపించగలరు. ఈ రోజుల్లో మనుషులు గెలిపిస్తారని ఆశపడద్దు. మనుషులు మనకు సహాయం చేస్తారనే ఆశ మనలో ఉండకూడదు. ఎందుకంటే గెలిపించే వాళ్ళ కంటే మనల్ని పడేసేవాళ్ళు ఎక్కువ, మనల్ని పడగొట్టే వాళ్ళు ఎక్కువ. అరే, ఒక పక్కన ఆనందించవలసిన సమయంలో, సంతోషపడవలసిన సమయంలో గెలుపు వచ్చింది కదా, ఇశ్రాయేలు గెలిపించాడు కదా, పర్లేదు మనోడు ఉన్నాడని అనుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో గిద్యోని మీదకి ఎఫ్రాయిములు వచ్చి కోపంతో రగిలిపోతున్నారు, కోపంతో ఊగిపోతున్నారు. గిద్యోను, అసలు మమ్మల్ని ఎందుకు వాడుకోలేదా, మా పొలాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదయ్యా అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? గిద్యోని మీదకి తిరుగుబాటుకు వచ్చేసారు కదా. ఇప్పుడు తిరుగుబాటుకు వచ్చారనుకోండి, మనం ఏం చేయాలి? నువ్వెవడవరో నాకు చెప్పేది అన్నట్లుగా మనం ఉండకూడదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, లోకంలో మన విజయాలు పొందిన వెనువెంటనే ఎఫ్రాయిం లాంటి సాతాను మన ముందు వచ్చి నిలబడి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. అనేకమైన విషయాలు ఎన్నెన్నో మన ముందు పెడుతూ ఉంటాడు. వాటికి చలించవలసిన పని లేదు. అక్కడ గిద్యోను చెప్పిన మాట చూడండి, ఏమంటున్నాడు అక్కడ 8వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినటువంటి మాట. గిద్యోనుతో మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు ఎలా పిలవలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నారంట? కఠినముగా మాట్లాడుతున్నారంట, కోపంతో మాట్లాడుతున్నారంట, ఆవేశంతో మాట్లాడుతున్నారు, అసూయతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి వ్యక్తులతో గిద్యోను ఎలాంటి సంభాషణ చేశాడు తెలుసా? ఎలా మాట్లాడాడు తెలుసా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, మనం నేర్చుకోవాల్సిన విషయం, మన దగ్గరకు వచ్చే మాటలను బట్టి, మనం వింటున్నటువంటి మాటలను బట్టి వాళ్ళేదో చెప్పుకున్నారు వీళ్ళేదో చెప్పుకున్నారని ఆవేశంతో ఊగిపోకుండా, వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు నిన్ను కూర్చొని, ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి సమాచారం మోసుకొస్తే, ఎవరైనా నీ దగ్గరికి విషయాలు మోసుకొస్తే, నువ్వు చెప్పవలసిన విధానం, నువ్వు స్పందించవలసిన విధానం మృదువుగా మనం మాట్లాడాలంట. ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఎవడో ఒకడు గాలివార్త మోసుకొస్తా నీ దగ్గరికి, ఇగో ఏదో పొందుకున్నామంటగా, ఏదో వచ్చిందంటగా, ఇది అట్ట అంటగా ఇట్ట అంటగా, ఫలానా వాళ్ళు ఇట్ట అనుకుంటున్నారని చెప్పి గాలి వార్తలు మోసుకొచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది నీ దగ్గరికి. లేనిపోయినవి కల్పించి చెప్పేవాళ్ళు వస్తారు నీ దగ్గరికి. లేని వార్తలు మోసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు నీ దగ్గరికి. వాళ్ళు మాట్లాడుకున్న వీళ్ళ మాట్లాడుకుని పోగు చేసుకొచ్చి నీ ముందు పెడతా ఉంటారు. వాళ్ళకి లేదా నేను అనేటువంటి వాళ్ళకి చెప్పవలసినటువంటి ఒకే ఒక్క విధానం ఏంటి తెలుసా? మృదువుగా సమాధానం చెప్పాలంట. కఠినంగా కాదు, కోపంతో కాదు, వాళ్ళు చెప్పినట్లుగా అసూయతో కాదు, మృదువుగా మాట్లాడాలి.
అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం రాయబడినటువంటి మాట చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వాక్యంలో రాయబడినటువంటి మాట, మృదువైన మాట ఏం చేసిందో తెలుసా? కోపమును చల్లార్చిందని. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఇలా జరిగిందంటగా, అలా చేసావంటగా, ఫలానా వాళ్ళు పిలవలేదంటగా, ఫలానా వాళ్ళు రాలేదంటగా, లేకపోతే అలా ఇలా అని ఒకవేళ నీ దగ్గరికి ఏవైనా ఇలాంటి విషయాలు వస్తే నువ్వు అనుభవిస్తున్నటువంటి కొద్దిపాటి ఆనందాన్ని, నువ్వు అనుభవిస్తున్న కొద్దిపాటి సంతోషాన్ని, నువ్వు అనుభవిస్తున్న కొద్దిపాటి విజయాన్ని ఆర్పివేయాలని, నీలో ఆ సంతోషం లేకుండా చేయాలని లోకంలో కూడగొట్టుకొని మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళతో మృదువుగా మాట్లాడాలని. మృదువుగా మాట్లాడి నువ్వేం చేయాలి? వాళ్ళలో ఉన్న కోపాన్ని చల్లార్చాలి. గిద్యోను చేసింది అదే పని. అయ్యలారా, ఎఫ్రాయిములారా, మీతో పాటే మేము, మీతో సమానమే మేము, అసలు నీతో యుద్ధం చేపించే అంత ఏమన్నా అక్కడ స్తోమత ఉందా? అసలు నీతో ఎవడన్నా గెలవగలడా? మిద్యానీల 2 రాజుల్ని చేతికి అప్పగిచ్చాడయ్యా దేవుడు. మిద్యాని 2 రాజులు నీ చేతికి అప్పగిచ్చాడు. వారి యొక్క ద్రాక్ష తోట కంటే మీ పరిగే పెద్దది, మీ బలమే పెద్దది, మీ సామర్థ్యమే గొప్పది, మీ విజయమే గొప్పదని గిద్యోను ఏం చేశాడు తెలుసా? మృదువుగా వాళ్ళకి సమాధానం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన మాట ఎలా ఉండాలో తెలుసా? మన మాట ఎలా మాట్లాడాలో తెలుసా? కఠినంగా వచ్చిన వాడైనా సరే, కోపంతో వచ్చిన వాడైనా సరే, ఆవేశంతో కానీ, అసూయతో కానీ, పగతో కానీ నీ మధ్యకు వస్తే, నీ సంతోషాన్ని చెరపాలని వస్తే, నీ ఆనందాన్ని పోగొట్టాలని వస్తే, వారితో నువ్వు మాట్లాడవలసినటువంటి తీరు మృదువుగా మాట్లాడాలి. మన మాట తీరు ఎలా ఉండాలి? లోకంలో క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి? యేసు ప్రభువారిని శోధించడానికి, ఆయన్ని మాటల్లో చిక్కుపరచడానికి శాస్త్రులు, పరిచయులు గుమ్ము కూడి ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి, అనేకమైన కుశల ప్రశ్నలు ఆయన అడిగారు. కానీ ఒక్కళ్ళకు కూడా ఆయన చెప్పినటువంటి సమాధానానికి మరొక మారుగా జవాబు ఇవ్వడానికి వారి దగ్గర జవాబులు లేవు. యేసుక్రీస్తు నేర్పించిన మాటే, యేసుక్రీస్తు నేర్పించినటువంటి విధానమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన మధ్యకు వచ్చిన విమర్శకుల మధ్య, అసూయ పరుల మధ్య, వ్యతిరేకించే వారి మధ్య ఆయన మాట్లాడిన మాటలు మృదువుగా ఉన్నాయి. బోధకుడా, లోకంలో ఒకడు 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు, పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా, పునరుద్ధానం తర్వాత లేచిన తర్వాత మరి వాడు 7 పెళ్ళాలు, క్షమించండి, 7 భర్తలకి ఆమె భార్యగా ఉండిద్దా? లేకపోతే 7 భార్యలు అతనికి భార్యలుగా ఉంటారని యేసు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమందు భార్యలకు భర్తలకు అసలు సంబంధమే. పునరుద్ధానం అనేది దేని కొరకు? పునరుద్ధానం చెందడానికి దేనికి? నిత్యత్వాన్ని పొందడానికి, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి పెళ్లి వ్యవహారాలు, పేరంటల వ్యవహారాలు పెట్టుకోవడానికి కాదయ్యా. పునరుద్ధానుడైన తర్వాత ప్రతి మనుష్యుడు, స్త్రీ పురుషుడని భేదం లేకుండా ప్రతి వాడు తమ తమ వరుసలో లేచి ఎక్కడికి వెళ్తారో తెలుసా? పరలోకమందు దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ చేయవలసిన పనులుంటాయి. అంతేగాని భూలోకంలో వారు విడిచి వెళ్ళిన కార్యక్రమాలతో పని లేదు, వారు విడిచి వెళ్ళిన వ్యక్తులతో పని లేదు, విడిచి వెళ్ళిన సంగతులతో పని. పునరుద్ధానుడైన ప్రతి ఒక్కడు దేహమును పొందుకొని ఎక్కడికి వెళ్తాడు తెలుసా? దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడి ఆయా వరసల్లో వారు నిలబడి ఏం పొందుతారు తెలుసా? తీర్పు పొందుతారు. అంతేగాని ఫస్ట్ భార్య ఉంది, 2వ భార్య ఉంది, 3వ భార్య ఉందని భార్యను చూసుకొని బ్రతకడానికి గదే పునరుద్ధానం అని జవాబిస్తే ఒక్కళ్ళకు కూడా మారు కదా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసే విధానం అంటే, మొదటిది గిద్యోను ఎఫ్రాయిములకి చెప్పినటువంటి విధానం, మృదువుతో వారికి సమాధానం చెప్పాడంట. వారి కోపం ఏమైందో తెలుసా? చల్లారిపోయింది. ఈ లోకంలో నీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వారి మాటలు ఒకవేళ నిన్ను గాయపరిచేయిగా, నిన్ను ఇబ్బంది పెట్టేయిగా, నిన్ను ఇరకాటన పడేసేయిగా ఉంటే నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? ఎలా మాట్లాడాలి వారితో? వాక్యం అంటుంది, మీరు లోకమునకు ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వలె ఉండాలి కదా. లోకాసువార్తలో రాయబడింది, లోకానికి మనం ఎలా ఉండాలి? ఉప్పు వలె ఉండాలి. ఉప్పు సారవంతమైనదైతే కూరలో పనికొస్తుంది. అదే ఉప్పు నిస్సారమైతే ఏమైతే తెలుసా? బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడిద్ది. ఉప్పు సమపాలుగా ఉంటే కూర బాగుంటుంది, ఉప్పు ఎక్కువైతే
పారేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును. మన మాటలు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. ఉప్పు ఎంత వేస్తాం కూరలో? కేజీ కూర ఉండేవనుకో, ఏమంటే 2 కేజీలు కూర ఉండేవనుకోండి, కూరకు తగ్గట్లు ఉప్పేస్తావా? లేకపోతే కేజీ కూర ఉండాం కాబట్టి కేజీ ఉప్పేస్తావా? కదండి. కేజీ కూర ఉన్నామని చెప్పి కేజీ ఉప్పేస్తావా? లేదు కాదు. కేజీ కూర అయినా 2 కేజీల కూర అయినా వాడేది ఎంత వాడతాం మనం? ఏమంటే తగు మాత్రం వాడతాం. అంటే మన మాట తీరు కూడా ఎలా ఉండాలి? లోకంలో మనం మాట్లాడే విధానం కూడా ఎలా ఉండాలి? మన లోకస్తులతో సంభాషణ చేసే విధానంలో ఎలా సంభాషణ చేయాలి? ఏ రీతిగా మాట్లాడాలి? ఏమండి ఎవరైనా అసూయపరులు, ఎవరైనా వ్యతిరేకులు, ఎవరైనా నీ మీద ఏడ్చేవాళ్ళు, నీ మీద అసూయపడేవాళ్ళు ఎవరైనా దగ్గరికి వస్తే నువ్వు మాట్లాడవలసినటువంటి విధానం ఏంటి? క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సిన మాటల విధానం ఎలా ఉండాలో తెలుసా? మృదువుగా మాట్లాడాలి. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, సామెతల గ్రంథం 21:11 చూడండి. కాదు చూపిస్తాను, ఒక్క నిమిషం. 25:11 క్షమించండి. 25:11 సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడినటువంటి మాట, సమయోచితముగా పలకబడిన మాట ఎలాంటిదంటండి? సమయోచితమైన పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగార పండ్ల వంటిదంట. ఎలాంటిది? ఏంటిది? మాట. ఏమంటే గిద్యోను దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి మొదటి సంఘటన ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే, అతడు మాట్లాడినటువంటి తీరు. క్రోధంతో వచ్చారు, కోపంతో వచ్చారు. గిద్యోను అన్నని చెడగొట్టాలని వచ్చారు. గిద్యోనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వచ్చారు. మా ప్రమేయం లేకుండా, మమ్మల్ని మీరు యుద్ధానికి పిలవకుండా, మీరే విజయాన్ని సాధించి మీరే గొప్పవాళ్ళమని చెప్పుకుందామని వచ్చినటువంటి వాళ్ళతో గిద్యోను మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే, వారితో సంభాషణ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే మృదువుగా వారికి సమాధానం చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం లోకంలో ఉన్నప్పుడు మన మాట తీరు ఎలా ఉండాలి? కొంతమంది మాటలు ఉంటాయి, కట్టేవిగా ఉండవు. అర్థమవుతుందా? అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం చెప్దామా? లేలుయా, లేలుయా. అందరికి నా మాటలు అర్థమవుతున్నాయిగా? పర్లేదుగా? చెప్పచ్చా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, కొంతమంది మాటలు తీరుంటాయి, కట్టే మాటలుగా ఉండవయి, పడగొట్టే మాటలు. ఏమండి, కొంతమంది మాటల విధానం ఏంటంటే బాగు చేసేవిగా ఉండవు, పతనం చేసేవిగా ఉంటాయి. కొంతమంది మాటలు ఉంటాయి చూసావా, బతికున్న వాడిని కూడా చంపేస్తాయి. కొంతమంది మాట తీరుంటుంది చూసావా, చక్కగా నడుస్తున్నటువంటి సంసారాన్ని, చక్కగా కట్టుకుంటున్నటువంటి కుటుంబాన్ని వారు పతనం చేసేటువంటివిగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన మాటల యొక్క విధానం మృదుత్వంగాను, ప్రయోజనకరంగాను, సమయోచితంగా పలకబడేటువంటి విధానంగాను మన మాటల తీరు ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట జీవాన్ని వెల్లబుచ్చాలి. క్రీస్తు ఎలా తన మాటల చేత లోకాన్ని వెలిగించాడో, లోకానికి జీవాన్ని ఇచ్చాడో, లోకానికి జీవాన్ని ప్రసాదింపజేశాడో, ఏమండి లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎలాగైతే తన మాటల చేత దప్పికను తీర్చాడో, నీ మాటలకు కూడా అలా ఉండాలి. నీ మాటల తీరు కూడా అలా ఉండాలి. లోకంలో ఉన్నవారికి నీకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారి మాటలకి నీ మాటలకి వ్యత్యాసం ఉండాలి. రక్షణ పొందక ముందు నీ మాటలు తీరు ఎలా ఉన్నాయి? రక్షణ పొందక ముందు నీ మాటల యొక్క విధానం ఎలా ఉంది? ఎదుటి వారిని గాయపరిచావు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టావు, ఎదుటి వారి మనస్సును నొప్పింపజేస్తే నీ నోటి మాటలు రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే ఉంటున్నాయా లేదా మార్పు చెందినయో పరిశీలన చేసుకోవా. క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, కొనబడ్డావు. నిన్ను విలువిచ్చి కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కున్న తర్వాత నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాట తీరు మారాలి. కొంతమంది జీవితాలు కట్టేదిగా ఉండాలి. శిష్యులతో అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ వార్తను ప్రకటించండి. ఏంటా వార్త అంటే, యేసు క్రీస్తు ప్రభువారు మరణించి శ్రమలు పొంది ఏమంటే ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు, మనందరికి నిత్య జీవాన్ని ఇస్తాడన్నటువంటి వార్తను వాళ్ళు ప్రకటించమన్నాడు. ఆ మాటల ద్వారా వాళ్ళు ఏం చేపడతారు తెలుసా? లోకములో వారు నాశనాన్ని చూడకుండా నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా ఆ మాటలు వారిని బతికిస్తాయి. ఆ మాటలు వారికి జీవాన్ని ఇస్తాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షణ పొందిన మన జీవితంలో మన మాట తీరు ఎలా ఉన్నది?
మనం మాట్లాడే విధానం ఎలా ఉన్నది? ఎఫ్రాయిములు మాట్లాడినట్లుగా క్రోధంతో వచ్చి విజయపు ఆనందాన్ని అనుభవించనివ్వకుండా గిద్యోన్ను బాధ పెడుతున్నారు. వాళ్ళు గిద్యోన్ని ఇబ్బంది పెడుతున్నారు. గిద్యోన్ని ఏమంటే మనస్సును కురంగజేయాలని వచ్చారు. కానీ గిద్యోని ఎలా చెప్పాడు తెలుసా? ఏమంటే ఒక ఆత్మీయుడిగా అతడు మృదువుగా సమాధానం చెప్పాడు. నువ్వు నేర్చుకుంటున్నావు ఆ విధానం? ఇంతవరకు నీ మాట తీరు మారలేదు కదూ, నీ మాటల పద్ధతి మారలేదు కదూ. ఒకళ్ళని గాయపరిచేటట్లుగా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టేటట్లుగా, ఒకరి మనస్సును నొప్పింపజేసేటట్లుగా, ఒక కుటుంబాన్ని పతనం చేసేటట్లుగా నీ మాటల తీరున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాలుక సరిగలేకపోతే ఏమండి మన జీవితం పాడైపోయిద్ది. నాలుక సరిలేకపోతే మన నిత్యత్వాన్ని పొందుకోలేవు. ఎందుకయ్యా అంటే దేవుడు విడిపించిన ఏ ఒక్క అవయవంలో కూడా లోపం అనేది ఉండకూడదు. నీ మాటల్లో లోపం ఉందా? సరి చేసుకో. నీ మాటలు ఎదుటి వారిని గాయపరిచేటట్లు ఉన్నాయా? సరి చేసుకో. నీ మాటల్లో దోషం ఏమంటే కనబడుతుందా? సరి చేసుకో. నీ మాటలలో దోషం పెట్టుకొని పరలోక రాజ్యంలో నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. ఏ నోటితో అబద్ధం పలుకుతున్నావో, ఏ నోటితో బూతులు పలుకుతున్నావో, ఏ నోటితో మోసపు మాటలు పలుకుతున్నావో ఆ నోటితో దేవుణ్ణి స్తుతించలేవు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. గిద్యోను ఎలా సమాధానం చెప్పాడు తెలుసా? మృదువుగా, కోపంతో వచ్చినటువంటి వారికి సమాధానం చక్కగా చెప్పాడండి కదా. మనం ఎలా చెప్పాలి? కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే ఏమంటే కొంతమంది వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 10 చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 10 అని చెప్తూ ఉంటారు. అలా కాదు. నీ దగ్గరకు వచ్చిన వారితో నువ్వు మాట్లాడే విధానం వాళ్ళని చక్కగా సముదాయించేటట్లుగానే ఉండాలి కదా. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క అధ్యాయంలోనే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గిద్యోను యొక్క పరిస్థితి, ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో 2వ సంభాషణ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో నుంచే మళ్ళీ మనం చదువుకుందాం. చూడండి, అప్పుడు ఎఫ్రాయిము గిద్యోనుతో, మర్యాద ఎట్టిది? నీవు పోయినప్పుడు మమ్ముని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించుకొని, అందుకతడు మీరు చేసినది ఎక్కడా? చూడండి, జ్ఞాపకం చేసుకోండి. చదివిన వాక్య భాగంలో మొదటిది అతడు వచ్చిన వారికి మృదువుగా సమాధానం చెప్పాడు. 3వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. 3వ వచనం వరకు చదువుకున్నటువంటి సంభాషణ అందరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 2వ విషయం ఏంటంటే అతడు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. దేని విషయంలో? వచ్చిన వారు తనతో మాట్లాడుతున్నారు కోపంతో. గిద్యోను, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మాకెందుకు ఈ యొక్క స్థానం ఇవ్వలేదు? మాకు చేసిన మర్యాద ఏంటి? మమ్మల్ని అవమానపరిచావు, మమ్మల్ని కించపరిచావు, మా బలాన్ని తక్కువ చేసావు. మేము కూడా యుద్ధంలో జయించి చూపించేవాళ్ళమని వాళ్ళు మాట్లాడుతుంటే గిద్యోను ఏమన్నాడు తెలుసా? ఇలారా, మీరు చేసినది ఎక్కడా, నేను చేసేది ఎక్కడా? అసలు మీతో నేను లెక్క కట్టుకోగలనా? అసలు మీ బలంతో నేను సమపోర్చుకోగలనా? అసలు మీతో యుద్ధం చేపించగలంత సామర్థ్యం నా దగ్గర ఉందా అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు అనేది మన బలహీనత కాదు. వాక్య ప్రకారంగా తగ్గింపు అనేది మన బలహీనత కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు తగ్గించుకొని ఉండాలి. కొంతమంది అంటారు, ఏమంటే అన్ని తగ్గించుకోవడం కుదరదండి కదా. మనం ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్య ప్రకారంగా నేను చెప్తున్నాను, మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి కదా. వేమన పద్యం ఒకటి ఉంటుంది, అనువు గాని చోట అదుకులమనరాదు, కొంచెం వండుటెల్ల కొదువేమి లేదు, కొండ అద్దమందు కొండ కొంచెమై ఉండదనే పద్యం ఒకటి ఉంది, వేమన పద్యం. దాని సారాంశం ఏంటంటే, మనం అనువు లేనటువంటి చోట, మనకు అనుకువగా లేనటువంటి చోట మనం గొప్పవారు అని చెప్పుకోకూడదంట. మన గొప్పలో మన పొగడ్తలకు పోకూడదంట. అనువైన చోట మనం ఏం చేయాలి? అనుగాని చోట తగ్గించుకునే ఉండాలి. కొండ అద్దం దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? అద్దం పెడితే చిన్నగా కనపడింది అద్దంలో కొండ. ఇప్పుడు అద్దం ముందు కొండే చిన్నగా కనపడినప్పుడు మనం లోకంలో మరి ఇలాంటివన్నీ మనుషుల మధ్య మనం కూడా కొన్నిసార్లు ఏం చేయాలి? అసలు వాళ్ళ యొక్క విషయంలో మనం తగ్గిపోవడమే మంచిది కదండి. తగ్గించుకొని ఉండటం నేర్చుకో.
తగ్గించుకొని ఉండటం వల్ల మనమేమి సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. తగ్గింపు అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రథమమైనటువంటి పాత్ర. యేసుక్రీస్తు ప్రభువారే తాను మరణం సమీపించినటువంటి దినాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే శిష్యుల పాదాలు కడిగాడు. తగ్గించుకోవడంలో నీ సహోదరుడు ముందు, తగ్గించుకోవడంలో నీ యొక్క ఆత్మీయుడి ముందు, తగ్గించుకోవడంలో నీ తల్లిదండ్రుల ముందు, తగ్గించుకోవడంలో నీ భర్త ముందు, తగ్గించుకోవడంలో నీ భార్య ముందు, తగ్గింపు కలిగి జీవించడంలో క్రీస్తు ముందు నువ్వు విధేయత కలిగి జీవించడంలో మనం మాదిరిగా ఉండాలి కదా. ఎంత మాట అంటే అంత మాట అనడం కాదు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనలో తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు లేకుండా నువ్వు బ్రతికావనుకో, నీలో తగ్గింపు అనేది కనపడలేదనుకో, ఎక్కడ చూసినా గర్వం, ఎక్కడ చూసినా అసూయ, ఎక్కడ చూసినా నీలో ఆ కోపం అనేది పెరిగిపోతుందనుకో. తగ్గింపు లేని క్రైస్తవుడే. క్రైస్తవుడు ఏముండాలి తెలుసా? తగ్గింపు. ఆయన తన గడ్డము పెరుగు వాని చేతికి ఏం చేశాడు తెలుసా? తను అప్పగించుకున్నాడు. గడ్డము పెరికివేయ వారి చేతికి అప్పగించుకున్నాడు, కొట్టు వారి చేతికి ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి కదా. అస్సలు తగ్గే ప్రసక్తే లేదండి. ఎఫ్రాయిముల ముందు గిద్యోను ఎంత తగ్గిపోయాడు తెలుసా? 300 మందితో లక్షల సమానమైనటువంటి మిద్యానీలు తరిమి కొట్టి వారిని ఓడించి వారిని వారి చేతిలో దేవుని చేత గెలుపొందినటువంటి ఈ గిద్యోను ఏమయ్యాడు తెలుసా? ఎఫ్రాయిముల ముందు తగ్గిపోతున్నాడు. ఒకవేళ ఎఫ్రాయిము గిద్యోన్ని అడుగుదాం, గిద్యోను ఎంత విజయం సాధించి నువ్వు ఆఫ్టర్ ఆల్ వీళ్ళ ముందు ఎందుకే తలంచుకుంటావు? వీళ్ళ ముందు ఎందుకు తలంచుకుంటావు? నువ్వు ఎంత వీరుడివో తెలుసా? నీకు ఎంత టాలెంట్ ఉందో తెలుసా? నీకు ఎంత బలం ఉందో తెలుసా? నువ్వు ఎంత పాడగలవో తెలుసా? ఎంత వాక్యం చెప్పగలవో తెలుసా? నీ సామర్థ్యం ఏంటో తెలుసా? అసలు నీ సంఘంలో నీ సామర్థ్యం ఏంటో తెలియట్లేదు. నీ టాలెంట్ ఏంటో తెలియట్లేదు. నువ్వేమి ఇస్తున్నావో తెలియట్లేదు. అసలు నీకున్నటువంటి ఆ తలాంతులు ఏంటో నీ సంఘానికి తెలియట్లేదు. రా, నేను పక్కన తీసుకెళ్తాను, రా నీ టాలెంట్ నేను చూపిస్తానని ఒకవేళ వచ్చారనుకో, నువ్వేం చేయాలి? ఏం చేయాలి మనం? అలాంటి మనకొద్దమ్మా. నా సంఘంలో నేను అణిగిమణిగి ఉండటం నేర్చుకున్నాను. నా దేవుడు నాకు నేర్పిన విధానం అది. ప్రభు తగ్గించుకున్నట్లుగా నేను కూడా తగ్గించుకోవాలని లోకంలో నీకు ఎలాగైతే విషపు నీ మీద జల్లుతున్నారు వారితో మనం మాట్లాడాల్సినటువంటి విధానం. తగ్గింపు అనేది నీ జీవితంలో లేదనుకో, తగ్గించుకోవడం అనేది నువ్వు నేర్చుకోలేదనుకో, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. గిద్యోను విజయం సాధించాడు, లక్షల మందిని జయించాడు. కానీ ఎఫ్రాయిముల ముందుకు వచ్చారు కట్టినాడు, అసలు మీతో నేను సాట్ అవుతానా? అసలు మీతో నాకు పోలిక? దావీదు గొల్యాతుని చంపాడు, సింహాన్ని చంపాడు. దావీదు వెనకాల ఉన్నటువంటి సైన్యం బహు బలములు కలిగినటువంటి సైన్యం. అలాంటి దావీదు ఒక షిమ్మి దగ్గర ఎలా ఉన్నాడో తెలుసా? ఇదిగో దేవుడు ఇతను దూషించమన్నాడేమలేవయ్యా, వదిలేసి. దావీదే గనక ఒక్క మాట అంటే అక్కడ ఎక్కడుండేవాడు? ఒకవేళ బతికుండేవాడు అంటావా? యోవాబు అంటున్నాడు, దావీదు అసలు నిన్ను అంటానికి వాడు పనికొస్తాడా? అసలు నువ్వెవరివి? నీ సామర్థ్యత ఏంటి? నీ బలం ఏంటి? నీ శక్తి ఏంటి? నీ సామర్థ్యాలేంటి? అసలు నీ వెనకాల ఉన్న సైన్యం ఏంటి? అసలు నువ్వేంటి? దావీదు ఒక్క మాట సెలవి, ఈ షిమ్మి అనేవాడిని లేకుండా చేస్తానన్నాడు కదా. దావీదు ఏమని అన్నాడా? అదే మనమైతే చూపించరా నా ప్రతాపం ఏంటో అంటాం కదా. నా ప్రతాపం ఏంటో చూపించరా అని అంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రతాపాలు గితాపాలు మనం చూపించాల్సిన అవసరం లేదు. చూపించాల్సినటువంటి అవసరమే లేదు. యెహోషాపాతు రాజు చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధానికి పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? వాయిద్యకారులను తీసుకెళ్ళాడండి. ఎవరిని తీసుకెళ్ళాడు యుద్ధానికి? వాయిద్యకారులు స్తుతించే వాళ్ళని తీసుకెళ్ళాడు. అనుగుతున్నాడు సైన్యంలో ఉన్నటువంటి వాడు అడుగుతున్నాడు, రాజా ఇదేమన్నా పద్ధత? యుద్ధానికి వెళ్ళేవాడు ఎవరిని తీసుకెళ్ళాలి? బలాన్ని తీసుకువెళ్ళాలి, ఆయుధాలను తీసుకువెళ్ళాలి, శక్తి సామర్థ్యాలు కలిగిన యుద్ధంలో పరాక్రమంతులు తీసుకువెళ్ళాలి. కానీ నువ్వేంటి స్తుతించేవారు తీసుకెళ్తున్నావంటే? యుద్ధము ఎవరిదో తెలుసా? దేవుని ముందు తను తాను తగ్గించుకున్నాడు, యుద్ధంలో విజయాన్ని పొందాడు. నీలో ఆ తగ్గింపు ఉండాలి. లోకస్తుల రీతిగా నువ్వు కూడా ఆవేశపడితే ఎట్లా? లోకస్తుల రీతిగా నువ్వు కూడా నీ యొక్క కోపాన్ని ప్రదర్శిస్తే ఎట్లా? యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నా తండ్రిని గనక నేను వేడుకుంటే ఆకాశము నుండి 12 వ్యూహాల సైన్యాన్ని భూమి మీదకి పంపిస్తాడు. ఆయనే తను తాను తగ్గించుకొని లోకంలో మనకు మాదిరిని చూపిస్తే మనం ఈ లోకంలో ఎదటి వారికి మాదిరి చూపించే ప్రవర్తన మనలో ఉందా?
ఇంతవరకు కోపం జావల, ఇంతవరకు నోటి మాటల్లో మార్పు రాలా, ఇంతవరకు ప్రవర్తనలో మార్పు రాలా, ఇంతవరకు దేవుని సన్నిధిలో తగ్గింపు ఉండడం కుదరట్లేదు, భర్త దగ్గర తగ్గింపు ఉండడం కుదరట్లేదు. ఎలా? అదా తగ్గింపు అనేది లేకపోతే ఎలా? ఏమంటే అన్నిట్లో తగ్గించుకోమంటారా? దేవుని చిత్త ప్రకారం అయితే ఆయన చెప్పినట్లు అన్నిట్లోనే తగ్గించుకుని ఉండాలి అంటున్నాడు. ఎవడైనను ఏమండి అధికారి కావాలి, ఎవరైనాను అక్కడ అంటాడు అధ్యక్ష పదవి ఆశించగోరిన ఎడల వాడు ఏం చేయాలి తెలుసా? వాడు తనను తాను తగ్గింపు కలిగి. యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు వాదోపవాదాల మధ్య. ఏమంటే అందరికి అర్థమవుతుంది నా మాటలో? అందరికి అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం చెప్దామా? అందరికి అర్థమవుతున్నాయిగా? అర్థమవుతున్నాయా? అర్థం అవట్లేదా? మొదటిది ఏంటి? మృదువైన మాట. గిద్యోను దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటండి? మృదువైన మాట. గిద్యోను పలికిన మృదువైన మాట పాపాన్ని చల్లార్చింది. మన జీవితంలో కూడా మనం ఎలా మాట్లాడాలి? మృదువైన మాటలు మాట్లాడు. రెండవది ఏంటో తెలుసా? తగ్గింపు అంటున్నాడు గిద్యోను మీ ఎఫ్రాయిమీలతో, అయ్యా మీతో నేను సరిసాట, మీతో సరిపోట, మీరెక్కడా నేనెక్కడా అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంత విజయం పొందిన వాడైనా సరే, ఎంత గెలుపు పొందిన వాడైనా సరే, ఎంత పరాక్రమంతుడిగా పేరు పొందినా సరే తన్ను తాను ఎఫ్రాయిముల ముందు తగ్గించుకుంటున్నాడు. మరి నీవు నీ కుటుంబంలో తగ్గింపు జీవితం ఉందా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మార్పు లేని క్రైస్తవుండా మారాలి. మనలో మార్పు కనపడాలి. మునుపున్నట్లుగా కోపాలు, మునుపున్నట్లుగా ఆవేశాలు, మునుపున్నట్లుగా మనలో ఏ విధమైనటువంటిది కనపడకూడదు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతా పాడు చేసింది. ఏం పాడు చేసిందండి? మొద్దంతా పాడు. మీరు క్రొత్త ముద్దగుటకు పిలువబడితిరి కాబట్టి పాతది మొత్తం నీలో ఉండకూడదు. అసలు ఎందుకు అలా తగ్గించుకోలేకపోతున్నావు? నీలో ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి, పాడగలవు, చదవగలవు, అన్నీ నీలో ఉన్నాయి. కానీ నువ్వు ఎలా ఉండాలి సంఘం ముందు, దేవుని ముందు? తగ్గింపు అనేది లేకుండా నువ్వు ఎంతగా విర్రవీగితే సంఘంలో, ఎంతగా నువ్వు నీ ప్రగల్భాలు పోతే సంఘంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు కదా. క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన బోధ తగ్గింపు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. శిష్యుల పాదాలు కడిగాడు. మనం కూడా లోకంలో ఎలా ఉండాలి? తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. ఆ తగ్గింపు అనేది లేకుండా మనం ఎంతకాలం బ్రతికినా దాని వలన మనకు ప్రయోజనం ఉండదు. మూడో విషయాన్ని కూడా చూద్దాం. అదే 8వ అధ్యాయంలో ఉండండి. ఆ వచనాలే మీరు చదువుతూ ధ్యానం చేస్తూ ఉండండి. దాంట్లో గురించి కొన్ని విలువైనటువంటి విషయాలు మనం ఈ రాత్రి చదువుకొని దాని ద్వారా మనం రాత్రి దేవుడు మనతో మాట్లాడే విషయాలు జాగ్రత్త పరిశీలించేద్దాం. ఆ 2వ వచనం కాడ నుంచే చదవండి. మీరు చేసినది ఎక్కడా, మేము చేసినది ఎక్కడా? మంచిది కదా. మిద్యానీల అధిపతి అయినా మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనే. మూడో విషయం ఏంటంటే అసూయతో వచ్చినటువంటి వారిని ఎదుర్కొన్నాడు గిద్యోను. మొదటేమో మృదువైన మాట చేత వారి కోపాన్ని చల్లార్చాడు. రెండవది వారి ముందు తన్ను తాను నేనొక వీరుణ్ణి, నేనొక శూరుణ్ణి, నా వల్ల ఇది జరిగిందనే ప్రగల్భాలకు పోకుండా తన్ను తాను వారి ముందు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడేంటంటే అసూయ చేత వచ్చినటువంటి ఈ యొక్క ఎఫ్రాయిముల ముందు అసూయను తాను ఎదుర్కొంటున్నాడు. ఏ రీతిగా ఎదుర్కొంటున్నాడంటే ఎఫ్రాయిముల యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? మా యొక్క గోత్రంలో బలవంతులు ఉన్నారు, మా గోత్రంలో యుద్ధశూరులు ఉన్నారు, మా గోత్రంలో అన్నిటికీ సామర్థ్యం కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మేమే అందరికంటే గొప్ప వాళ్ళంగా ఉండాలి, మేమే అందరికంటే పైపెచ్చులో ఉండాలి, మేమే అందరికంటే ఎక్కువ స్థానంలో మేమే ఉండాలని ఒక అసూయతో, ఒక విధమైనటువంటి అహంకారంతో వాళ్ళు బ్రతికేటువంటి వారు ఎఫ్రాయిమీలు. ఈ అహంకారుల యొక్క మనస్సును, అహంకారుల యొక్క హృదయాన్ని ఈ యొక్క గిద్యోను ఎదుర్కొంటున్నాడు. ఇదిగో పెత్తనం చెలాయించాలనుకుంటున్నవారు, ఇదిగో మా పెత్తనం నడవాలనుకుంటున్నవారు,
ఇదిగో మేం చెప్పినట్లుగా వినాలనుకుంటున్నవారు, ఇదిగో మేం చేసేటట్లుగా చేయాలనుకుంటున్నవారు, మందిరంలో మా స్థానం ఉండాలి, మందిరంలో మా పెత్తనం ఉండాలి, కుటుంబంలో మా పెత్తనం ఉండాలి అనేటువంటి వారికి గిద్యోను చెప్పే సలహా ఏంటంటే, లేకపోతే గిద్యోను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, లేదా గిద్యోను నేర్పే పాఠం ఏంటంటే, అసూయతో వచ్చినటువంటి వారిని అంట అతను ఏం చేశాడు తెలుసా? ఎదుర్కొన్నాడు. అసూయతో వచ్చాడు. ఇగో మా పెత్తనం చాలా ఇచ్చాలయా, మేమేంటనుకుంటున్నాం, మా సామర్థ్యం ఏంటనుకుంటున్నాం, మా టాలెంట్లు ఏమిటనుకుంటున్నాం, మేము చదువుకున్నాం తెలీదా, మాకు పాట వచ్చు తెలీదా, వాక్యం వచ్చు తెలీదా, లేకపోతే ఇంట్లో కుటుంబాల్లో ఉంటారు సేవ, కొంతమంది పెత్తనం చేయాలని కూర్చుంటారు. పెత్తనాలు ఏమండి చేసే విధానం ఉండకూడదు. దేవుని ఇంటిలో కానీ దేవుడు నియమించిన కుటుంబంలో కానీ పెత్తనాలు అస్సలు ఉండకూడదు. పెత్తనం చేసేటువంటి వాళ్ళని దేవుడు ఎప్పుడొకప్పుడు పడేస్తాడు, జాగ్రత్త. నువ్వు అజమాయిషి చేసే వాళ్ళకు ఉంటున్నావా, లేకపోతే లోపడే తత్వంతో ఉంటున్నావా? ఎఫ్రాయిముల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా? మా గోత్రంలో బలవంతులు ఉన్నారు కాబట్టి మాదే పై చెయ్యి అవ్వాలి. ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉంటున్నావా? నాకు ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, నేను అది చేయగలను, నా నోరు పెద్దది, ఏమంటే నేనేమైనా మాట్లాడగలను, నేనేమైనా చేయగలను అనేటువంటి ఆ యొక్క మనస్తత్వం నీలో ఉందా? ఆ మనస్తత్వం నీలో ఉంటే రాత్రి చంపేసుకో. ఎందుకంటే అసూయతో వచ్చినటువంటి వారిని గిద్యోను ఎదుర్కొన్నాడు. గిద్యోను వారి మనస్సులను గెలిచాడు. యుద్ధంలో గెలిచిన దానికంటే, యుద్ధంలో పోరాడిన దానికంటే, యుద్ధంలో గెలుపొందిన దానికంటే అసూయతో వచ్చిన వారి ముందు తాను నిలబడి తాను ఎదుర్కొన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఈ రాత్రి అసూయతో వచ్చిన వారిని, అహంకారంతో వచ్చిన వారిని నువ్వేం చేయాలి తెలుసా? ఎదుర్కోవాలి. కొంతమంది పెత్తనం జలాయించాలని వస్తారు దేవుని ఇంట్లోనే, దేవుని ఇంట్లోనే పెత్తనం చేయాలని వస్తారు. జాగ్రత్త. ఇది దేవుని ఇల్లని గ్రహించి దేవుని ఇంట్లో ప్రతి వాళ్ళు సమానమైన గమనించుకొని దేవుని ఇంట్లో ఎవరికి వాళ్ళు తగ్గి ఉండాలి. కానీ నా సామర్థ్యం ప్రదర్శించాలి, నా గొప్పతనాన్ని ప్రదర్శించాలి, నా టాలెంట్ చూపించుకోవాలి, నా తెలివితేటలు చూపించుకోవాలని ఒకవేళ అహంకారంతో ఒకవేళ బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అహంకారులను పాతాళమందు తోసివేస్తాడు. ఏమండి, అహంకారులను దేవుడు పాతాళంలో పడేస్తాడండి. అలా గర్విష్టిపు మనసుతో ఉన్నటువంటి ఎఫ్రాయిములు ఏమైపోయారు తెలుసా? చివరాఖరికి దేవుని చేత విడవబెట్టబడి వారైపోయారు. కీర్తన గ్రంథంలో చోట రాయబడినటువంటి మాట, వారు యుద్ధ సన్నద్ధులయ్యుండి, వారు యుద్ధ కాలం ఏం చేశారు తెలుసా? తమ విండ్లను చేతబట్టుకోవాల్సిన వారయ్యుండి వెనక్కి తిరిగి వచ్చేసారంట. యుద్ధంలో నేర్పరైనటువంటి వారుండి తమ తోటి వారికి సహాయం చేయవలసిన వారయ్యుండి యుద్ధంలో వారు ఏమంటే వెన్ను చూపి వారికి సహాయం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు. అలాంటి స్వభావంతో ఉన్నటువంటి ఏమంటే ఎఫ్రాయిములు దేవుడు ఏం చేశారు? చివరికి వారు ఎవ్వరు తెప్పలేనటువంటి అప్పంగా దేవుడు మార్చేశారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు. చూడండి ఏముంటదంట? అసూయ అనేది ఎవరి మనస్సులో ఉంటుందో, ఎవరిలో అసూయ కక్షలు అనేవి ఉంటాయో వారి యొక్క స్వభావం లేకపోతే ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే అల్లరితోనూ ప్రతి విధమైనటువంటి నీచ కార్యక్రమాలతోనూ కదా. ఎవరి పెత్తనానికి వాళ్ళు పోతా ఉంటే ఆ పరిస్థితులను ఎలా ఉంటాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎవరు పెత్తనాలు చేయాలనుకుంటే ఏమవుద్ది? ఎక్కడ పడితే అక్కడ అల్లర చిల్లర కార్యక్రమాలే జరుగుతాయి. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? అసూయతో వచ్చిన వారి మనస్సులను గెలుచుకున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు కూడా ఎలా ఉండాలి? లోకంలో గిద్యోను మాదిరిగా ఉండాలి. అసూయతో వచ్చిన వారు, నువ్వు మేము కూడా మా పెత్తనం చలాయించాలనుకుంటున్న వారితో నువ్వు ఎదిరించేటట్లుగా నీ మనస్తత్వం ఉండాలి, నీ స్వభావం ఉండాలి, లేకపోతే నీ వైఖరి ఉండాలి, లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఆ స్థితిలో కట్టబడాలి. లేదు ఇంకా నీవు ఏమండి ఎవరికి వాళ్ళకి ఏమంటే లోపడి ఎవరికి వాళ్ళకి పెత్తనం ఇచ్చేటట్లుగా ఉన్నావు అనుకో, నిన్ను అణిచివేస్తారు. జాగ్రత్త. ఏమంటే నిన్ను తొక్కేస్తారు. నీ విజయాలను వారు పొందనివ్వరు, నిన్ను ఆనందించనివ్వరు, లోకంలో నిన్ను గెలవనివ్వరు, నిన్ను ఆనందపడనివ్వరు. వాళ్ళే తమ పెత్తనం చేత నిన్ను తొక్కేసి ఉంటారు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. ఈ ఎఫ్రాయిముల తర్వాత పరిస్థితి ఏమైందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చూద్దాం.
ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీతో వచ్చుటకు యెఫ్తా నాకును నా జనులకును పిలిచితిని గాని రక్షింపలేదు. అరచేతిలో ఉంచుకొని అప్పగించెను గనుక అప్పుడు యెఫ్తా పోగు చేసుకొని గిలాదు వారు ఏం చేశారంటండి, ఈ అహంకారపు మనసుతో ఉన్నటువంటి ఈ ఎఫ్రాయిమీలు ఎక్కడికి వెళ్ళారు? తర్వాత యెఫ్తా దగ్గరికి కూడా వెళ్ళారు. యెఫ్తాతో కూడా అంటున్నారు, యెఫ్తా ఎందుకు మమ్మల్ని పిలవలేదు యుద్ధానికి, మాతో ఎందుకు సంభాషణ చేయలేదని యెఫ్తాతో అంటే, యెఫ్తా గిద్యోను లాంటి మంచోడు కాదు. అర్థమైందా? గిద్యోను లాంటి మంచోడు కాదు. గిద్యోనులో సాధుత్వం కనపడింది, గిద్యోనులో తగ్గింపు స్వభావం కనపడింది, గిద్యోనులో అహంకారులను ఎదుర్కొనేటువంటి మనసు కనపడింది. కానీ యెఫ్తా దగ్గరికి వచ్చేసరికి అది తిరుగుబడింది. ఏమని తెలుసా? ఎఫ్రాయిమీలు వచ్చి యెఫ్తాతో మాట్లాడుతుంటే యెఫ్తా ఏం చేశాడు తెలుసా? మీరు నాతో మాట్లాడతారని చెప్పి వాళ్ళ మీదకి తిరుగుబడి ఎంతమంది అని చెప్పాడు తెలుసా? 42,000 మందిని చంపేశాడు ఎఫ్రాయిమీలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, గిద్యోను చూపినటువంటి జ్ఞానము ఒక జాతిని కాపాడింది, యెఫ్తా చూపినటువంటి విధానము ఒక జాతిని నాశపరిచింది కదా. యెఫ్తా ఏం చేశాడు? ఎఫ్రాయిమీల్ని నాశనం చేశాడు, లేకుండా చేశాడు. అహంకార మనసుతో వచ్చినటువంటి వారిని, అసూయతో వచ్చినటువంటి వారిని, మేమే మా పెత్తనం చలాయించాలనుకుంటున్న వారిని ఏం చేశాడు? యెఫ్తా లేకుండా చేశాడు. కానీ గిద్యోను వారిని ఎదుర్కొని వారి మనస్సుల్లో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని తీసివేసి వారితో సమాధానపడి, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ రీతిగా మనం ఈ రాత్రి బ్రతకాలి. ఆ రీతిగా గిద్యోను మాదిరిగా మనం బ్రతకాలి. గిద్యోను విజయంలో ఎలాగైతే అతడు గెలుపొందాడో, లోకరీత్యాన ఎలాగైతే యుద్ధంలో జయం పొందాడో, అలాగే ఎఫ్రాయిమీల మధ్య కూడా అతడు జయం పొందినటువంటి తీరు, లోకంలో మనం పోరాడేటువంటి విజయాలు, లోకంలో మనం ఎదుర్కొనేటువంటి విజయాలు, లోకంలో మనం పొందుకునేటువంటి ఆనందాలు, ఇదిగో సాతానుడు కొన్నిసార్లు మన ముందు నిలబడి మన ఆనందాన్ని, మన సంతోషాన్ని పాడు చేయాలని పలు విధాలుగా పలు వ్యక్తులను మన మధ్యకు లేపుతూ ఉంటాడు. వారితో మనం ప్రవర్తించవలసిన తీరు, మొదటిది మృదువైన మాటలు ఉండాలి. కోపపడకూడదు, వారి మీద పగ తీర్చుకోకూడదు, వారితో మనం కఠినంగా మాట్లాడకూడదు. మృదువుగా మాట్లాడి ఆ మృదుత్వం వారిలో ఉన్నటువంటి కఠినత్వాన్ని చంపివేయాలి. రెండవది ఏంటో తెలుసా? రెండవది ఏంటండి? తగ్గింపు జీవితం. ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంటే గిద్యోను తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో కూడా తగ్గింపు ఉండాలి. వారి యొక్క మాటలను బట్టి గిద్యోను కోపపడకుండా ఎఫ్రాయిమీల ముందు తన్ను తాను తగ్గించుకున్నాడు. లోకంలో ఎంతో మంది మనకు ఎదురవుతూ ఉంటారు, ఎంతో మంది మనతో మాట్లాడుతూ ఉంటారు, ఎంతో మంది తమ ప్రవర్తన మన ముందు చూపిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా సరే మనం తల వంచుకొని పోవడమే క్రైస్తవుని యొక్క జీవితం. తల వంచుకొని పోవడమే. ఎంతో మంది వస్తారండి, మనకంటే తక్కువ వయసు వాళ్ళు, లేకపోతే మనకుంటే తక్కువ సామర్థ్యం కలిగి ఎవరెవరో వచ్చి మన మీద లెగుస్తూ ఉంటారు. వారి ముందు మనం ఎలా ఉండాలో తెలుసా? తగ్గించుకొని పోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? గాడిద ఎంత బరువు వేసినా కూడా అది ఎలా ఉంటుంది తెలుసా? తల వంచుకునే ఉంటుంది కదా, తల వంచుకునే ఉంటుంది. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడవది, అసూయతో వచ్చిన వారిని ఎదుర్కొన్నాడు. యెఫ్తాలాగా చంపలేదు, యెఫ్తాలాగా వారి మీద కఠినంగా తిరగబడలేదు, యెఫ్తాలాగా అతడు కోపం చూపలేదు. వారిలో ఉన్నటువంటి కఠినత్వాన్ని కూడా తన మాటల చేత మార్పు చేకూర్చాడు. క్రైస్తవుడు అనేటండి నీవు ఇలాంటి లక్షణాల్లో ఒక్క లక్షణమైన నీలో ఉందా?
మృదువుగా మాట్లాడేటువంటి విధానం నీ జీవితంలో ఉందా? ఎంతవరకు మృదువు లేనటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ మాటల్లో ఇంతవరకు సమాధానం, ప్రేమ కనపడదు. రెండవది అతడు తగ్గించుకున్నాడు, నీలో తగ్గింపు కనపడట్లేదు. మూడవది అసూయతో వచ్చినటువంటి వారిని ఎదుర్కొని వారిలో ఉన్నటువంటి అసూయను చంపేశాడు. మరి నీ జీవితంలో ఈ 3 లక్షణాలు ఒకవేళ ఉన్నాయో లేవో, ఎత్తలాగా మనం బ్రతకగలమో, ఎత్తలాగా మనం లోకములో జయం పొందిన రీతిగా మన ముందు నిలబడినటువంటి వారి ముందు జయం పొందగలమో లేదో ఒకసారి పరిశీలన చేసుకొని ఈ రాత్రి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, ఎత్తలాంటి జీవితం నాకు దయచేయండి తండ్రి, క్షమించండి. గిద్యోను లాంటి జీవితం నాకు దయచేయండి ప్రభా. గిద్యోను వల్ల నేను ఈ లోకంలో తండ్రి మనుషుల యొక్క తీరుల మధ్య నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనం వినికిడిలో బదిలిపరచును గాక.